శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 108వ అధ్యాయం పాశుపత వ్రతం మహత్యం. బాల్యచేష్టలు చేయ వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణుడు ధౌమ్యుని అగ్రజుడగు ఉపమన్యుని చూసి అతనికి దివ్య పాశుపత వ్రతం ప్రాప్తింపచేసెను. ఓ సూత, బుద్ధిశాలియకు కృష్ణుడు ఆ జ్ఞానాన్ని ఉపమన్యునికి ఎట్లు ప్రాప్తింపచేసెను? పాపనాశనకారియగు ఈ కథను నీవు మాకు తెలియజేయము అని ఋషిగణాలు సూతుని ప్రశ్నించిరి. సూతుడు వారికి ఇట్లు వివరించెను. సనాతనుడకు వాసుదేవుని పుత్రుడకు శ్రీకృష్ణుడు తన ఇచ్ఛానుసారం అవతారం దాల్చి ఉండెను. అయినప్పటికీ ఆయన మానవ రూపమున నింద పొందుచు దేహశుద్ధి కొరకు సంస్కారాలు చేసుకొనెను. భగవంతుడకు శ్రీకృష్ణుడు పుత్రప్రాప్తి కొరకు తపస్సు చేసెను. తపం కొరకై ఆయన ఉపమన్యుని ఆశ్రమానికి పోయెను. అక్కడ ఆయన ఆ మునిని చూసెను. ధౌమ్యుని అగ్రజుడగు ఉపమన్యుని చూసి శ్రీకృష్ణుడు మిక్కిలి ఆదరపూర్వకంగా ఆయనకు ముమ్మార ప్రదక్షిణమనర్చి నమస్కరించెను. ఉపమన్యు మహాముని యొక్క దర్శనం చేతనే మహాబుద్ధిశాలియకు శ్రీకృష్ణుని శరీరంలో నుంచి కర్మ వల్ల ఉత్పన్నమైన సర్వ మాలిన్యాలు తొలగిపోయినవి. మునిలారా, అగ్ని, వాయువు మొదలైనవి క్రమంగా ప్రారంభించిన మంత్రముల ఉచ్చారణ చేయిచు ప్రసన్నమగ మనసుతో దివ్య పాశుపత జ్ఞానం ప్రసాదించను. అతడు శ్రీకృష్ణునిపై భస్మం చల్లి ప్రసన్నమగ మనసుతో పాశుపత సంబంధమగు సంపూర్ణ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించెను. ముని యొక్క దయతో శ్రీకృష్ణుడు దివ్య పాశుపత వ్రతమందు మాన్యత గలవాడయ్యను. 1 సంవత్సరం తర్వాత తన తపస్సు ద్వారా ఆయన శంకర భగవాన్ని దర్శించెను. అంబాసహితుడైన మహేశ్వరుని గణములతో పాటు దర్శించి అతడికి సాంబుడు అని పేరు గల శాంతుడకు పుత్రప్రాప్తిని కలిగించెను. అప్పటి నుంచి పవిత్రమగు పాశుపత వ్రతం చేయవారు సర్వదివ్య మునలు పశుపతి యొక్క భక్తులందరూ శ్రీకృష్ణునికి నలువైపులా ఏకత్రితులై నిలబడిపోయిరి. నేను మీకు మరొక పవిత్ర వ్రతం తెలుపుతాను. ఆ వ్రతం సర్వప్రాణులకు శాశ్వతంగా ముక్తిని ప్రసాదించినట్టుది. భక్తుడు బంగారంతో ఒక మేకలను చేయించాలి. దాన్ని ధరించడానికి ఆధారంగా దండం కూడా ఉండాలి. బంగారంతో చేయబడిన ఒక గాజును పోలిన ఆకారంలో గల పట్టుకొనుట పిడిగల చిన్న విసనకర్ర చేయించాలి. పిమ్మట స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక సిరాబుడ్డిని కలమును చేయించుకోవాలి. అతడు ఒక పాత్ర, చిన్న కత్తెరలను సమకూర్చుకోవాలి. భక్తుడు తన శరీరంపై భస్మాన్ని చల్లుకొని పైన చెప్పిన వస్తువులన్నింటినీ ఒక పశుపతి భక్తునికి తన సామర్థ్యాన్ని అనుసరించి బంగారము లేక వెండి లేక రాగి పాత్రను దానం చెయ్యాలి. పిమ్మట అతడు యోగులను అర్చించవలను. వీరందరూ తమ కులసహితంగా సమస్త పాపాల నుంచి విముక్తులై దివ్య రుద్రపదమును ప్రాప్తింప చేసుకొందరు. ఇందు ఎట్టి సందేహమూ అక్కర్లేదు. ఈ దానమిచ్చిన కారణం చేత గృహస్థులైన వారు సర్వ సాంసారిక బంధాల నుండి ముక్తులగుదురు. ఎవరైనాను యోగి ఈ దానం ఆచరించినడలా అతడి వల్ల శివుడు త్వరగా ప్రసన్నుడగును. ముక్తిని కోరుకున్న వ్యక్తి తన రాజ్యం, పుత్రులు, ధనము, అశ్వములు, వాహనములు మొదలగు సర్వస్వములు దానం చెయ్యాలి. వ్యక్తి తన అనిత్యమైన నశ్వర శరీరంతో ప్రయత్నపూర్వకంగా నిశ్చితంగా ముక్తిని ప్రాప్తింప చేసుకుని యత్నం చెయ్యాలి. భవ్యమైనది, నిత్యమైనది అగు పాశుపత వ్రతం సంసార సాగరాన్ని దాటించగల శక్తి కలిగినట్టుది. సంక్షేపంగా నేను మీ అందరికీ ఈ వృత్తాంతం తెలుపుతుంది. దీన్ని పఠించిన విన్నవారు విష్ణులోకం చేరుకొందరు. పాశుపత వ్రత మహత్యం అన్న 108వ అధ్యాయం సమాప్తం. శ్రీలింగ మహాపురాణం పూర్వభాగం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.